ఓకే అమ్మా, సో స్టార్ట్ చేద్దాం. రైట్. సో మనం ఇంకా సార్టింగ్ లో లాస్ట్ సార్టింగ్ ఒకటి మనం చూడాల్సిన బ్యాలెన్స్ ఉందమ్మా, దట్ ఈస్ బబుల్ సార్ట్. సో డేటా స్ట్రక్చర్ సంబంధించి మనం ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసేసాము. ఓకే, సో అన్ని యూనిట్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ యూనిట్ లో లాస్ట్ పార్ట్ ఒక్కటే, దట్ ఈస్ బబుల్ సార్ట్. అదొకటే మనకి బ్యాలెన్స్ ఉంది. అది ఈరోజు క్లాస్లో చూసేద్దాము. చాలా సింపుల్ టెక్నిక్ అది. ఓకే, సో ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం దానికి సంబంధించి. ఓకే, మీ అందరికి స్క్రీన్ షేర్ చేశాను. ఐ థింక్ మీ అందరికి కూడా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ బబుల్ సార్ట్ టెక్నిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు నేను మీకు ఒక యానిమేషన్ చూపిస్తాను యాజ్ యూజువల్గా. ఒకసారి మీరు యానిమేషన్ చూసి మీరు ట్రై చేయండి. ఓకే, ఏంటి అక్కడ టెక్నిక్ ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఇవి ఎలిమెంట్స్ కనిపిస్తున్నాం అందరికి? ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయా? ఓకే ఓకే, చూడండి యానిమేషన్ ఎలా జరుగుతుందో చూడండి. గమనించండి, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా సార్ట్ అవుతున్నాయో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మనం ఇప్పుడు సెకండ్ పాస్ లో ఉన్నాము. ఫస్ట్ పాస్ ఇందాక కంప్లీట్ అయిపోయింది, ఇది సెకండ్ పాస్. ఇది ఓకే, సెకండ్ పాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాస్ లోకి వెళ్తుంది. ఓకే, సో థర్డ్ పాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాస్. ఓకే, సో ఫోర్త్ పాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ పాస్. ఫిఫ్త్ పాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సిక్స్త్ పాస్ కంప్లీటెడ్. ఓకే, సో ఎవరికైనా అర్థమైందమ్మా ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందో? బబుల్ సార్ట్ లో మనకి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిసారి కూడా ఎవరైనా చెప్తారా? టూ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తుంది సార్. ఫస్ట్ దానికంటే తక్కువ ఎలిమెంట్ అయితే ఫస్ట్ బాక్స్ లో, పెద్ద ఎలిమెంట్ అయితే సెకండ్ బాక్స్ లో స్వాప్ చేస్తుంది సార్. అలా ఒక్కొక్క పాస్ లో హైయెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ లో ప్లేస్ చేస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలా అంతేనా? ఇంకా అలా ప్రతిసారి చెక్ చేసుకుంటూ వస్తుంది సార్. హైయెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ లో కంపేర్ చేయదు సార్ మరి. ఓకే, సో ప్రతి పాస్ లో అంటే ఫస్ట్ పాస్ లో మనకి ఉన్న హైయెస్ట్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి దాన్ని చివరికి తీసుకెళ్లి పెట్టేసిన తర్వాత ఇంకా దాన్ని మనం నెక్స్ట్ కంపారిజన్ లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు, అంతే కదమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇలా ప్రతి పాస్ లో కూడా అది ఏం చేస్తుంది అంటే టూ ఎలిమెంట్స్ అంటే పక్క పక్కనే ఉండే టూ ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ టూ ఎలిమెంట్స్ కనుక కరెక్ట్ ఆర్డర్ లో, మనకి ఇక్కడ ఏంటంటే ఈ సార్టింగ్ మొత్తం కూడా అసెండింగ్ ఆర్డర్ లో చేయాలి కాబట్టి, అంటే మొదట చిన్నది ఉండాలి తర్వాత పెద్దది ఉండాలి. ఈ కాన్సెప్ట్ ని పట్టుకొని ఇక్కడ చూడండి, కంపారిజన్ చేసినప్పుడు ఆ రెండు కనుక ఒకే ఆర్డర్ లో కరెక్ట్ ఆర్డర్ లో కనుకుంటే పట్టించుకోదు, నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా కాకుండా అవి పెద్దది ముందుండి చిన్న తర్వాత ఉంది అనుకోండి, ఆ రెండింటిని స్వాప్ చేస్తుంది. ఇక్కడ జరిగే విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో 7 4 ఉంది కదా, సో అవి ఆర్డర్ లో లేవు కాబట్టి వాటిని స్వాప్ చేసి 4 7 చేస్తుంది.
అండ్ 7 అనేది లాస్ట్కి వచ్చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సో 3-1 ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ 3-5 తీసుకుంటుంది, ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళిపోతుంది 5-6 ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళిపోతుంది 6-2, ఇవి ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేసి 2-6 చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతుంది 6-4 ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేసి 4-6 చేస్తుంది. ఓకేనా? సో ఇలా ప్రతి స్టెప్లో కూడా మనం చేసేది ఏంటి అంటే అడ్జసెంట్గా అంటే పక్క పక్కనే ఉండేటువంటి 2 ఎలిమెంట్స్ని మనం కంపారిజన్ చేస్తాము. కంపారిజన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ 2 ఎలిమెంట్స్ కనుక కరెక్ట్ ఆర్డర్లోనే ఉంటే మనం ఏమీ చేయము. ఒకవేళ కరెక్ట్ ఆర్డర్లో కనుక లేకపోతే ఆ 2 ఎలిమెంట్స్ వరకే స్వాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ వెళ్ళిపోతుంటాం. ఇలా ఎప్పటి వరకు చేయాలంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ పాసెస్లో మనకి ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన విధంగా ఏదైతే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నామో ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రతి పాస్ అంటే ఒక స్టెప్ అనమాట. ప్రతి పాస్ లో కూడా లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే ఆ పాస్ లో మనం ప్రాసెస్ చేసే ఎలిమెంట్స్ లో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది చివరికి చేరవేయబడుతుంది. ఓకే, సో ప్రతి స్టెప్ లో కూడా ఏంటంటే ఒక మాక్సిమం ఎలిమెంట్ అనేది హైలైట్ చేయబడి చివరికి వస్తుంది. దీన్నే మనం బబుల్ గా పిలుస్తాం. బబుల్ అంటే ఏంటి? గాలి పొడగ అయితే పైకి వెళ్ళిపోతూ ఉంటుందో ఎక్కడ ఉన్న వాటి నుంచి మాక్సిమం ఎలిమెంట్ ఏది ఉందో చివరికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో చివరికి నెట్టేస్తూ ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇదొక్క పాస్ చూడండి, మళ్ళీ మీకు అర్థమైంది. సో ఎలిమెంట్స్ కనుక ఆర్డర్లో ఉంటే ఏం చేయదు, ఎలిమెంట్స్ కనుక ఆర్డర్లో లేకపోతే స్వాప్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసిన విధంగా అదిగోండి. ఓకే, ఇక్కడ 6-8 మనకి ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఏం చేయదు. 8-7 ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 8-2 ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 8-4 అనే ఆర్డర్లో లేవు కాబట్టి స్వాప్ చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి బబుల్ సార్ట్ అనేది ఎవ్రీ టైం ఒక మాక్సిమం ఎలిమెంట్ ని చివరికి తీసుకెళ్లి పడేస్తుంది. అలా ఎప్పటిదాకా చేస్తూ ఉండాలి ఈ 2 ఎలిమెంట్ స్వాపింగ్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ పాసెస్ లో ఈ మనకి సార్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అర్థమైందా అందరికి టెక్నిక్? ఇక్కడ చాలా సింపుల్ టెక్నిక్. 2 ఎలిమెంట్స్ తీసుకోండి, కంపారిజన్ చేయండి, కరెక్ట్ ఆర్డర్ లో ఉంటే ఓకే, లేకపోతే స్వాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకోండి, కరెక్ట్ ఆర్డర్లో ఉంటే లేకపోతే స్వాప్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం అన్ని ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేయాలి. ఓకేనా? సో అర్థమైందమ్మా? బబుల్ సార్ట్ చాలా సింపుల్ టెక్నిక్ ఇది. అర్థమైందమ్మా అందరికి? యా, మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఓకే, నోట్ చేసుకోండి అందరూ కూడా. Bubble sort, put the heading as bubble sort. ఇది నిన్న మన హీప్ సార్ట్ అమ్మా. ఐ థింక్ మీరు అందరూ కూడా కంప్లీట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అందరు కంప్లీట్ చేశారమ్మా? ఇది ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఎవరికన్నా? అందరు కంప్లీట్ చేశారా? మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ ఏమైనా డౌట్ని అడగచ్చు నాన్న. నిన్న మనం చూసింది ఇది హీప్ సార్ట్. ఇది చివరిలో మనం తీసుకున్నటువంటి పెద్ద ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఎగ్జాంపుల్ చేసే క్రమంలో మీకు అంతా ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చమ్మా. రైట్, సో ఈ రోజు మనం చూసినటువంటి లాస్ట్ కాన్సెప్ట్ అమ్మ ఇది. ఓకే, సో బబుల్ సార్ట్. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ప్రాసెస్ రాసుకోండి, మీకు అర్థమైంది కదా. సో ఫస్ట్ స్టెప్, టేక్ ద గివెన్ ఎలిమెంట్స్ ఇంటూ an array. Take the given elements into an array. Okay, next. Repeat the following steps. Repeat the following steps. Repeat the following steps until all elements are sorted. Until all elements are sorted. అన్ని సార్ట్ అయిన వరకు ఇవి రిపీటెడ్ గా చేస్తూ ఉండండి. సో ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, compare
two adjacent elements compare two adjacent elements. Adjacent elements అంటే పక్క పక్కనే ఉండేది. Compare two adjacent elements. If they are in order, in order అంటే ఏంటి, అవి లైన్ లోనే ఉంటాయి, అంటే ముందు చిన్న తర్వాత పెద్ద ఉంటే అలా అనుకోండి. if they are in order, then go to next adjacent elements. Go to next adjacent elements. సార్ వాళ్ళు సైన్ చేశారు. if they are not in order, if they are not in order, if they are not in order, then swap them. if they are not in order, అవి గనక ఆర్డర్ లో లేకపోతే then swap those two elements. మనం ఇంకా డీటెయిల్ గా రాసుకుంటున్నాము. swap those two elements. if they are not in order, then swap those two elements. ఓకేనమ్మా. సో ఇవి మనకి చాలా సింపుల్ స్టెప్స్. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక అరేలోకి తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఏంటి మన ప్రాసెస్ అంటే టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, పక్క పక్కనే ఉండేటువంటి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాము. ఆ 2 ఎలిమెంట్స్ ని మనం ఒకసారి చెక్ చేయాలి, అవి ఆర్డర్ లో ఉన్నాయా లేవా. అవి ఆర్డర్ లో ఉంటే ఓకే, నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ కి వెళ్ళిపోతాం. అవి ఆర్డర్ లో కనుక లేవనుకోండి, సో ఏం చేయాలి, ఆ 2 ఎలిమెంట్స్ ని స్వాప్ చేయాలి. సో ఇలా రిపీటెడ్ గా మన ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్ ని మనం చేస్తూనే ఉంటాం. ఓకేనా, అర్థమైందమ్మా? ప్రాసెస్ అందరూ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా అందరూ? ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నోట్ డౌన్ అన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము. ఓకే, సపోజ్ మనం ఒక 5 ఎలిమెంట్స్ తీసుకుంటే ఓకే, సో స్టార్ట్ చేద్దాం. అంటే మనకు అర్థం అవడం కోసం నేనేం రాస్తున్నాను ఇక్కడ, పాస్ 1 అని రాస్తున్నాను. అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యేలో మనం ఏం చేస్తాం అనేది సో చెక్ చేస్తాం. ఓకే, సో ఈ 2 ఎలిమెంట్స్ ని మనం కంపారిజన్ చేస్తాం. యాక్చువల్గా అయితే మనం ప్రతి స్టెప్ ని కూడా డీటెయిల్ గా రాసుకుంటూ రావాలి. సో ఈ 2 ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేస్తాము. ఆ 2 ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉంటే ఓకే, ఆర్డర్ లో లేకపోతే ఆర్డర్ చేద్దాం. 8 to 5 ఆర్డర్ లో లేవు కాబట్టి మనం వాటిని సెట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ ని తీసుకుంటాము. ఆ 2 ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయా, ఆర్డర్ లేవు, సో వాటిని కూడా సెట్ చేయాలి. సో 5 3 8 4 1 7. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అవి ఆర్డర్ లో ఉన్నాయా, ఆర్డర్ లో లేవు కాబట్టి సెట్ చేయాలి. సో సెట్ చేయడం అంటే వాటిని స్వాప్ చేసేయటం. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి. ఆ 2 ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయా, సో ఆర్డర్ లో లేవు, సో స్వాప్ చేయండి. ఓకే, అండ్ ఈ 2 ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేయాలి. ఆ 2 ఎలిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయా, ఆర్డర్ లో లేవు కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు స్వాప్. ఓకే, సో ఒక పాస్ కంప్లీట్ అయ్యే టైంకి, అంటే ఒక స్టెప్ అనుకోవచ్చు మీ దృష్టిలో. పాస్ అంటే ఏంటంటే మొత్తం అన్ని స్టెప్స్ కంప్లీట్ చేసి ఒక ఇటరేషన్ అన్నమాట. ఒక లూప్ కంప్లీట్ అయ్యే టైంకి ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలో నుంచి మాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో చివరికి చేరుకుంటుంది. ఇలాగా చివరికి చేరుకుంటుంది. ఓకేనా, సో దీంట్లో మనకి ఒక పాస్ మొత్తం కంప్లీట్ అయినట్లు.
నెక్స్ట్ పాస్ 2 కి మనం ఈ అరేని తీసుకోవాలి. ఓకేనా? సో తీసుకుందాం. నేను ఇక్కడ మళ్ళీ పైన రాస్తున్నాను సేమ్ అరేని. 5 3 4 1 7 8. Okay, now we are going for pass 2. ఓకే, సో పాస్ 2 లో ఫస్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ మనం కంపారిజన్ చేయాలి. ఆ రెండు ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లో లేవు కాబట్టి మనం వాటిని స్వాప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వీ కంపేర్ దీస్ టూ ఎలిమెంట్స్. ఇవి రెండు ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లో లేవు కాబట్టి మళ్ళీ స్వాప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ దీస్ టూ ఎలిమెంట్స్. ఇవి రెండు ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లో లేవు కాబట్టి మళ్ళీ స్వాప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ దీస్ టూ ఎలిమెంట్స్. ఇవి రెండు ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లోనే ఉన్నాయి. ఓకే, ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఇంకా చేసేది ఏం లేదు, అక్కడ ఆపేసి. ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్స్ కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి పాస్ కి కూడా లాస్ట్ ఎలిమెంట్లు మనం వదిలేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడతో మనకి పాస్ 2 కంప్లీట్ అయింది. ఇక్కడతో మనకి పాస్ 2 కంప్లీట్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి పాస్ 3కి వెళ్లే ముందు నేను సేమ్ యారన్ మళ్ళీ తీసుకుంటున్నాను. సో 3 4 1 5 7 8. Now I am going for pass 3. Okay, I'll compare these two elements. అవి రెండు ఆర్డర్లోనే ఉన్నాయా? ఓకే, ఆర్డర్లోనే ఉన్నాయి. నేను ఇక్కడ స్వాప్ చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ ఈ రెండింటిని చెక్ చేస్తాను. అవి రెండు ఆర్డర్లో ఉన్నాయా? ఆర్డర్లో లేవు కాబట్టి ఆ రెండింటిని నేను స్వాప్ చేస్తాను. సో 3 1 4 5 7 8. ఓకే, నెక్స్ట్ అగైన్ ఈ రెండింటిని చెక్ చేస్తాను. ఆర్డర్లోనే ఉన్నాయా? ఎస్, దే ఆర్ ఇన్ ఆర్డర్, నథింగ్ టు డూ. నెక్స్ట్ మనకి ఇంకా వదిలేయటమే, ఎందుకంటే 7 ఆల్రెడీ మనకి ప్రీవియస్ పాస్ లో వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో పాస్ 3 కంప్లీట్ అయ్యే టైంకి 3 1 4 5 7 8 గా మన అరే అనేది వచ్చింది. ఓకే, నోట్ చేసుకుందాం అందరూ. ఇలా పాస్ బై పాస్ మనం చూపించాలి, ఎందుకంటే ఎక్కడెక్కడ మన ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేస్తున్నాము, ఏ టూ ఎలిమెంట్స్ ని మనం స్వాప్ చేస్తున్నాం అనేది క్లియర్ గా మనకు తెలియాలి కాబట్టి ఆ లైన్ కూడా కొట్టి మనం చూపించాలి. ఓకే, ఇక్కడ ఎలాగైతే నేను ఇక్కడ లైన్ కొట్టి చూపిస్తున్నానో ఆ లైన్ కొట్టి చూపిస్తాం. ఇందాక మనం అంటే యానిమేషన్ లో చూపించే కాబట్టి అది రెడ్ కలర్ బాక్సెస్ బ్లాక్ కలర్ బాక్సెస్ చూపించింది. మనకు అలాంటి కలర్స్ ఇక్కడ వేయడానికి కుదరదు కాబట్టి మనం జస్ట్ ఆ లైన్ ద్వారా చూపిస్తాం అనమాట, ఏ టూ ఎలిమెంట్స్ మనం ప్రాసెస్ చేస్తున్నాము. ఓకే, సో అవి కనుక ఆర్డర్లో ఉంటే వదిలేసి నెక్స్ట్ వెళ్ళిపోతాము, లేకపోతే ఆ రెండు ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇది మనకి పాస్ 3, ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. కమిషనర్ గారు వచ్చారంట. ఓకేమా? సో అందరు నోట్ చేసుకున్నారా? ఓకే, సో ఇప్పుడు మనకి పాస్ 3 వరకు కంప్లీట్ అయింది. సో పాస్ 3 అయిపోయే టైంకి 3 1 4 5 7 8. ఓకే, సో 3 1 4 5 7 8 దగ్గర మనకి ఎలిమెంట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాస్కు వెళ్ళాలి. ఓకే, సో నేను ఈ ఫస్ట్ పాస్కు సంబంధించిన దీన్ని ఎరేజ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం 3 1 4 5 7 8 ఆ ఎలిమెంట్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే, సో మనకి డిఎస్ఆర్ గారు వచ్చింది. ఓకేమా? సో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. సో సేమ్ అదే అరేంజ్ మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను. 3 1 4 5 7 8. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు నేను పాస్ 4 నెక్స్ట్ పాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పాస్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. సో ఈ 2 ఎలిమెంట్స్ ని కంపారిజన్ చేయాలి. అవి రెండు ఆర్డర్ లో ఉన్నాయా? సో ఆర్డర్ లో లేవు కాబట్టి అగైన్ ఐఎమ్ స్వాపింగ్ దెమ్. సో 1 3 4 5 7 8. ఓకే. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, ఈ 2 ఎలిమెంట్స్ ని ప్రాసెస్ చేస్తాము. ఈ 2 ఎలిమెంట్స్ మనకు ఆర్డర్ లో ఉన్నాయా? ఎస్, దే ఆర్ ఇన్ ఆర్డర్. ఓకే, అక్కడితో మనం వదిలేయటం. ఎందుకంటే ఆల్రెడీ 5 అనేది మనం ప్రీవియస్ పాస్ లో మనకు వచ్చేసినది ఆర్డర్ లోకి. ఓకే, సో ఇక్కడతో మనకి పాస్ 4 కంప్లీట్ అయింది. ఇక్కడతో మనకి పాస్ 4 కంప్లీట్ అయింది. ఓకే, పాస్ 4 కంప్లీట్ అయిన తర్వాత సో అగైన్ ఇక్కడ మళ్ళీ మనం తీసుకొని రమ్మంటున్నారా? ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు పాస్ 5. సో పాస్ 5 లో మనం కంపారిజన్ చేస్తే ఇగోండి ఈ 2 ఎలిమెంట్స్ తో మనం స్టార్ట్ చేస్తాము. ఆ 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ మనకు ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి స్వాప్ చేయడానికి ఏం లేదు. ఓకేనా? సో ఫైనల్ గా మనకి అన్ని ఎలిమెంట్స్ కూడా ఆర్డర్ లోకి వచ్చేసినాయి. 1 3 4 5 7 8. రైట్. సో ఈ విధంగా మనం బబుల్ సార్ట్ టెక్నిక్ ని ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా సార్ట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఓకే అమ్మా. సో ఇది నోట్ చేసుకోండి. నేను అలా వదిలేసేయండి, అలా ఉంచేసేయండి, వాళ్ళని హోల్డ్లో ఉండమని చెప్పండి. ఓకేమా. సో చిన్న ఎక్సర్సైజ్ మీకు ఇస్తున్నాను. కొంచెం ఇది అందరూ కూడా మళ్ళీ సార్ట్ అవుట్ చేయండి అమ్మా. బబుల్ సార్ట్ యూస్ చేసి ఎలిమెంట్స్ ని సార్ట్ చేయండి. ఓకేనా? సో మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాసెస్ చేస్తూ ఉండండి అమ్మా. నేను మళ్ళీ ఇప్పుడే వస్తాను.
ఓకే అమ్మా, కంప్లీట్ చేశారమ్మా? ఎగ్జాంపుల్ కంప్లీట్ చేశారా? యా. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కంప్లీట్ అయిన వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి అమ్మా. యా, కంప్లీట్ అయిన వాళ్ళందరూ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే అమ్మా. రైట్. ఓకే, సరే, క్లోజ్ చేశారు. ఓకే అమ్మా. ఓకే, రైట్. సో ఇది మనకి చాలా సింపుల్ టెక్నిక్. ఇది మనకి బబుల్ సార్ట్ కి సంబంధించి. ఓకే, సో ఎలిమెంట్స్ ని మనం చాలా ఈజీగా మనం ఇక్కడ సార్ట్ చేయొచ్చు. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యా మీ అందరూ కూడా కంప్లీట్ చేసినారు. వెరీ గుడ్ అమ్మా. రైట్. ఓకే, సో ఇది మనకి సార్టింగ్ టెక్నిక్స్. రైట్. సో లాస్ట్ యూనిట్ నుంచి మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ లో జస్ట్ మన ఫింగర్ టిప్స్ మీద చెప్పొచ్చు కాన్సెప్ట్స్ అన్ని కూడా. సో సెర్చింగ్ మనకి ఇక్కడ రెండు పార్ట్స్ ఉంటాయి. లాస్ట్ యూనిట్ 5th యూనిట్ నుంచి సెర్చింగ్ ఒకటి, అలానే సార్టింగ్ ఒకటి. సో సెర్చింగ్ కి సంబంధించి ఆల్రెడీ మనం చూసాము, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ చూసాము. ఓకే, సో గ్యారంటీ క్వశ్చన్ అమ్మ మనకి, ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి మనకి గ్యారంటీ క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి 5th యూనిట్ నుంచి మనకున్న గ్యారంటీ క్వశ్చన్స్ లో సెర్చింగ్ ఒకటి, అలానే సార్టింగ్. సో సార్టింగ్ లో కూడా మనకి మెర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్, ఇవి రెండు కూడా మనకి, ఈ మూడు మనకి మేజర్ టెక్నిక్స్, కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే ఇన్సర్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఈ మూడు కూడా కొంచెం చిన్న టెక్నిక్స్ అన్నమాట. రైట్. సో ఇవి కనుక మీరు కవర్ చేస్తే కనుక సో లాస్ట్ యూనిట్ నుంచి 15 మార్క్స్ మీకు వచ్చేసినట్లే. ఓకేనమ్మా. సో లాస్ట్ యూనిట్ నుంచి మీకు 15 మార్క్స్ మీకు గ్యారంటీకి మీకు దీంట్లో వచ్చేస్తాయి. సో అందరూ కూడా ఈ సార్టింగ్ సెర్చింగ్ టెక్నిక్స్ గురించి కొంచెం ఫోకస్ చేయండి. రైట్. ఓకే అమ్మా. రైట్. సో దీంతో మనకి 5th యూనిట్ కూడా కంప్లీట్ అవుతుందమ్మా. అండ్ యాజ్ వెల్ యాజ్ ద సేమ్ మనకి డేటా స్ట్రక్చర్ సంబంధించిన సిలబస్ కూడా మనం కంప్లీట్ అయినట్లే. సో టోటల్ 5 యూనిట్స్ మనం కవర్ చేసాము. ఓకే, సో ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఏంటంటే, ఇక మీరు సిలబస్ పార్ట్ కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ అసెస్మెంట్ అంటే ఎగ్జామినేషన్ పార్ట్కి మీరు ఎంటర్ అవ్వాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రోజు చెప్తున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే మనకి ఏదో ఒక రోజు మనకి హాలిడే ఉన్నా కానీ మిగతా రోజు మనకి 3 days వస్తాయి నెక్స్ట్ వీక్ లో. సో ఆ 3 days లో కూడా మీరు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం అంటే ఏంటంటే, మీకు ఆన్లైన్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో పంపించిన కుదరదు. ఓన్లీ మీ గూగుల్ క్లాస్ రూమ్ యాప్ ద్వారానే మీరు వాటిని యాక్సెస్ చేయాలి. ఓకేనా. సో గూగుల్ క్లాస్ రూమ్ యాప్ ద్వారానే మీరు ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. రైట్. సో మీరందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మండే వచ్చేసి మీకు ఫస్ట్ యూనిట్ ఉంటుంది, ట్యూస్డే 2-3 యూనిట్స్, అలానే వెన్స్డే థర్స్డే 4-5 యూనిట్స్ ఉంటుంది. సో అన్ని యూనిట్స్ కవర్ అయ్యేలాగా మీకు MCQs కి ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, నేను మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్స్ లో మెసేజ్ పెడతాను. ఏవైతే మనకి డేట్స్ ఉన్నాయో, ఏ రోజున మనకి ఏ యూనిట్ సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయని నేను మీకు డేట్స్ పోస్ట్ చేస్తాను. సో దానికంటే ముందు మాత్రం మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో అలానే నేను ఇందాక మీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాను క్వశ్చన్ బ్యాంక్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి కానివ్వండి, అలానే మనం చదువుకున్న కాన్సెప్ట్స్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ లాగా ప్రిపేర్ చేసి మీ గ్రూప్స్ లో పోస్ట్ చేశాను. ఓకే, మనకేంటంటే సిలబస్ అనేది మనకి చాలా సింపుల్ సిలబస్ కాబట్టి క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి. ఓకే, ఎన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూసినా కానీ కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ లాగా మనకి రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు వాటి మీద ఫోకస్ చేయండి. ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న క్వశ్చన్స్ మీరు మాక్సిమం వాటిని కనుక మీరు కవర్ చేయగలిగారు అంటే యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, పాస్ కాదు, మీకు మంచి మార్క్సే వస్తాయి. రైట్. సో ఇక మీరు మిగిలింది ఏంటంటే ఇక మీరు దాని మీద ప్రిపరేషన్ మీద కూర్చోవడమే. ఓకే, సో మన పార్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ చూసాము, అలానే వాటికి సంబంధించిన ల్యాబ్ ప్రోగ్రామ్స్ మీరు ఎగ్జిక్యూషన్ చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, డేటా స్ట్రక్చర్స్ లో
మీరు కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా దానికి రిలేటివ్ గా ఉండే ఎగ్జాంపుల్ ని కూడా మీరు సాల్వ్ చేసి చూపించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ రిలేటివ్ ఎగ్జాంపుల్స్ ని మీరు ఎంత బాగా అక్కడ ప్రెజెంట్ చేయగలిగితే మీకు అంత మంచి స్కోరింగ్ వస్తుంది. రైట్? సో ఇక మీ ఫోకస్ అంతా కూడా ప్రిపరేషన్ మీద పెట్టండి. అండ్ డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్డ్ ఇక్కడ, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేదు. దేనికి అవే మనకి ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ లాగా ఉంటాయి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం ప్రతి దాని దగ్గర చూడటం జరిగింది. ఓకే, సో వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి అందరూ కూడా. మాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్ అమ్మ మీకు ఇది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే ఇక్కడ మనకున్న కాన్సెప్ట్స్ చాలా లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. మీరు కొంచెం ఫోకస్ చేసి చదివితే మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? రైట్. సో ఇంకేమైనా డౌట్స్ అడగచ్చు అన్న? మీకేమైనా డౌట్స్ అడగచ్చమ్మా? రిగార్డింగ్ అసెస్మెంట్ నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యే ఎగ్జామ్స్ కి మాత్రం అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను గ్రూప్స్ లో కూడా పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎగ్జామ్స్ కి మాత్రం అందరూ అటెండ్ అవ్వాల్సింది. ఆన్లైన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు ఫార్మ్స్ ద్వారా ఎలా క్విజెస్ అటెంప్ట్ అవుతారు మీకు తెలుసు కాబట్టి. సో కాకపోతే ఈ క్విజ్ అనేది మీకు డైరెక్ట్ గా బయట ఓపెన్ గా ఉండదు. మీ గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా మీరు వెళ్ళాలి. సో ఎందుకు గూగుల్ క్లాస్ రూమ్ నుంచి వెళ్ళాలంటే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వెంటనే మీకు వచ్చిన మార్క్స్ అన్ని కూడా గూగుల్ క్లాస్ రూమ్ లోకి ఇంపోర్ట్ చేయబడతాయి. మీకు ఇక్కడ గ్రేడింగ్ వస్తుంది. ఓకే, సో టోటల్ గా మనం ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసాము, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా గూగుల్ క్లాస్ రూమ్ లో ఒక రిపోర్ట్ లాగా మనకి ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని నేను అందరిని ఇన్సిస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ఎగ్జామ్ లింక్స్ బయట ఉండవు, డైరెక్ట్ గా మీ గూగుల్ క్లాస్ రూమ్ లోకి వస్తాయి. అక్కడి నుంచే మీరు వీటిని అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. రేపు మండే నుంచి మనకి ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు థర్స్డే. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు మీరు ప్రిపరేషన్ కి ప్లాన్ చేసుకొని అన్ని యూనిట్స్ కి మీరు కవర్ అయ్యేలాగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఇక ఆ తర్వాత నుంచి ప్రతిరోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. రైట్? సో ఇది మీరు చాలా సింపుల్ గా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్ అన్ని కూడా. బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనం క్లాస్ లో డిస్కస్ చేసామో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి కాబట్టి మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో కాన్సెప్ట్స్ చూడండి, మీ నోట్స్ మీరు ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఏమైనా క్లాసెస్ మిస్ అయితే యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ మీ దగ్గర అందరు ఛానల్ సబ్స్క్రైబ్ అయినారు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ నేను ఏ రోజుకి ఆ రోజు వీడియో మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో మీరు మిస్ అయిన క్లాసెస్ అక్కడ చూసుకోండి. ఓకే, అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి, ఏది కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఓకేనమ్మా? రైట్. సో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చున్నాను ఇంకా. అలానే రేపు ఎల్లుండి మనకి డిఎస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, సో రేపు ఎల్లుండి ల్యాబ్స్ లో మనకి ల్యాబ్ ప్రోగ్రామ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇంకా మీ బ్యాలెన్స్ ఏంటంటే మీరు అబ్జర్వేషన్ రికార్డ్ రాయటమే. రైట్? సో రేపు ఒక బ్యాచ్ కి, ఎల్లుండి ఒక బ్యాచ్ కి మీరు మొత్తం 4 బ్యాచెస్ 2 బ్యాచెస్ మనకి కవర్ అవుతాయి. సో రేపు ఎల్లుండిలో మనకి టోటల్ గా అన్ని ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎగ్జిక్యూషన్ కూడా మీరు చూసేసారు ఆల్రెడీ. అండ్ ఐ థింక్ మీరు దాదాపుగా 8 or 10 ప్రోగ్రామ్స్ మీరు అబ్జర్వేషన్ రికార్డ్ రాయడానికి రెడీగా ఉన్నారు. సో చాలా మంది స్టార్ట్ చేశారు, ఇంకా కొంతమంది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 26 నుంచి మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది నెక్స్ట్ వీక్ ఒక్కటే. సో నెక్స్ట్ వీక్ లోనే మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయాలి, అలానే అబ్జర్వేషన్ రికార్డ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏది కూడా మీరు పెండింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వన్స్ మనకి నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయింది అంటే 26 నుంచి ల్యాబ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. మీకు ఇది ఒక్కటే కాదు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది, మిగతా మీరు ఫిజిక్స్ వాళ్ళు కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, అలానే రిమైనింగ్ పేపర్స్ కూడా మీకు ఉంటాయి కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి వర్క్ మొత్తం ఫినిష్ చేసుకోండి, ఏది కూడా పెండింగ్ పెట్టుకోవద్దు. ఓకే, సో మీకేమైనా డౌట్స్ అడగచ్చు నాన్న? ఐ థింక్ నేను చెప్పింది కూడా మీకు మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో మనం ఎండ్ పార్ట్కి రీచ్ అయ్యాం ఇంకా. సో రెడీ టు ఫేస్ ద ఎగ్జామ్స్. ఇంకా అంతే, ఈ సెమిస్టర్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లోనే జరిగిపోయింది. అయినప్పటికీ కూడా మనం మాక్సిమం ఎఫర్ట్తో అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీకు డీవియేషన్ లేకుండా, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ మనం చూసాము. విత్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఓకే, రైట్. ఓకేమా? సో క్లియర్ కదా? సో అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనం రోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్సే క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి, అంతమించి ఏం లేదు. మీరు అక్కడ గంటలు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే, వెరీ బేసిక్ క్వశ్చన్స్, వాటి మీద మీరు ఫోకస్ చేస్తే చాలు. ఓకేనమ్మా? రైట్.